హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫైర్స్. ఈరోజు వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రీసెంట్గానే రిలీజ్ అయిన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నోటిఫికేషన్ గురించి అయితే బ్రీఫ్గా తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 12th June 2026 స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 19th July 2026 at 5 PM వరకు అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక ఎగ్జామ్ వచ్చేసి October 2026లో ఉంటుంది. హాల్ టికెట్ అనేది ఎగ్జామ్కి ముందు 7 days నుంచి, అలాగే ఎగ్జామ్ ముందు రోజు సాయంత్రం 5 గంటల వరకు అయితే హాల్ టికెట్ అనేది మనం డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి కంపల్సరీగా ఓటీఆర్ అనేది ఎడిట్ చేసి అయితే ఉండాలి. అందులో ఇచ్చిన డీటెయిల్స్నే వాళ్ళు కన్సిడర్ చేస్తారు, దాన్ని బట్టి మనం ఎలిజిబుల్లా కాదా అని. ఇక ఫస్ట్ ఈ నోటిఫికేషన్లో రిలీజ్ అయిన పోస్ట్ నేమ్ ఏంటి అంటే డిప్యూటీ ఆఫీసర్స్ ఎడ్యుకేషనల్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 ఇన్ స్కూల్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్. ఇందులో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 ప్రకారం అయితే మల్టీ జోన్ 1లో 10, మల్టీ జోన్ 2లో 14 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 24 ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 1st July 2026 నాటికైతే మినిమం 18 years నుండి మ్యాక్సిమం 44 years వరకు అయితే ఉండాలి. ఇక స్కేల్ ఆఫ్ పే వచ్చేసి 58,850 నుంచి 1,37,050 రూపీస్ అయితే పే స్కేల్ ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 5th June 2026 వరకు అయితే మనం అకాడమిక్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్ చేతిలో అయితే ఉండాలి. ఇక ఈ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోస్ట్కి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ పాసెస్ ద బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ అన్నాడు. అంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే ఏదైనా ఒక డిగ్రీ కంప్లీట్ చేసి, అలాగే బీఈడీ చేయడానికి అర్హత ఉన్న సబ్జెక్ట్ చదివి ఉండాలి డిగ్రీలో. అంటే డిగ్రీలో మనం బీఈడీ చేయడానికి ఎలిజిబిలిటీ అయ్యే సబ్జెక్ట్ తీసుకొని ఉండాలి. అలాగే దీంతోపాటు పీజీ చేసి ఉండాలి కంపల్సరీగా. అంటే 55% మార్కులతో అయితే మనం పీజీ పాస్ అయ్యి ఉండాలి కంపల్సరీగా. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడెడ్ దట్ ఇన్ కేస్ ఆఫ్ SC, ST, BC డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ ద మినిమమ్ మార్క్స్ ఫర్ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ షెల్ బి 50%. అంటే SC, ST, BC డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్కి మినిమం మార్క్స్ వచ్చేసి 50% క్వాలిఫికేషన్ అయితే ఉంటే సరిపోతుంది. మిగతా వాళ్ళందరికీ 55% మార్కులతో పీజీ చేసి కంపల్సరీగా పీజీ చేసి బీఈడీకి ఎలిజిబుల్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్ అప్లై చేసుకోవడానికి, ఫ్యూచర్లో బీఈడీ చేయడానికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2లో ఏమేమి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో కూడా ఇచ్చారు. మల్టీ జోన్ 1లో ఆసిఫాబాద్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు డిస్ట్రిక్ట్స్, అలాగే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల డిస్ట్రిక్ట్స్, కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి డిస్ట్రిక్ట్స్, ఇలా అన్నీ అయితే ఇచ్చాడు. ఇక సెక్షన్ ఏజ్ వచ్చేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 18 years నుండి 44 years మధ్యలో ఉండాలి. ఒకవేళ 18 years కన్నా తక్కువగా ఉన్నా, అలాగే 44 yearsకి ఎక్కువ ఉన్నా కూడా ఈ పోస్ట్కి అనేది ఎలిజిబుల్ కాదు. ఇక ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి SC, ST, BC, EWS వాళ్ళకి 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే అప్ టు 5 years బేస్డ్ ఆన్ ది లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్. వాళ్ళ సర్వీస్ని బట్టి అయితే వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years అండ్ లెంత్ ఆఫ్ సర్వీస్ రెండెడ్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్స్. NCC వాళ్ళకి హూ హ్యావ్ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్గా, అంటే ఎవరైతే ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తారో 3 years అండ్ లెంత్ ఆఫ్ సర్వీస్ రెండర్డ్ అయితే ఉంటుంది ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేసిన వాళ్ళకి. నెక్స్ట్ ఇక్కడ నోటిఫికేషన్లోనే ఎలా అప్లై చేయాలో కూడా ఇచ్చారు. ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే ఇక్కడ నోటిఫికేషన్లో చూసుకుంటూ అప్లై చేసేసుకోవచ్చు తెలియని విషయాలు ఉంటే. అప్లికేషన్ ఫీజు వచ్చేసి చూస్తే 1000 రూపీస్ ఓసీ, బీసీ అప్లికేషన్స్ వాళ్ళకి ఉంది. అలాగే 500 రూపీస్ SC, ST అండ్ PWD క్యాండిడేట్స్కి అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఈచ్ అప్లికెంట్ హ్యాస్ టు పే 120 రూపీస్ టువర్డ్స్ ద ఎగ్జామినేషన్ ఫీ సబ్జెక్ట్ టు ది ఫాలోయింగ్.
ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం, కరెంట్ అఫైర్స్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.